హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ అయితే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తూ తను ఒక స్తోత్రం చెప్తుంది. నేను భగవద్గీతలో మొదటి శ్లోకం చెప్తున్నా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ హిమకుర్వక సంజయ. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఇంట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము దీపావళిని. మా పాప అన్నిట్లో నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అమ్మ నేను ఇది చేస్తా, అది చేస్తా, నేను పెడతా అని చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే. సో ప్రతి దానికి తను నా పక్కనే ఉంటుందన్నమాట ఎప్పుడు. తనకి అన్నీ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టము. తను ఒక క్లాసికల్ డాన్సర్ అండ్ పాటలు కూడా పాడుతుంది అండ్ డ్రాయింగ్స్ కూడా చాలా బాగా వేస్తుంది అనమాట. అన్నీ చాలా న్యూ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే తనకి చాలా ఇంట్రెస్ట్. సో తన కోసమే నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. తనే అడిగింది, అమ్మ నేను కూడా యూట్యూబ్ చేస్తాను అని. యాక్చువల్లీ నాకు ఈ ఎడిటింగ్స్, ఈ రికార్డింగ్స్ ఇవన్నీ రావు, బట్ తన కోసం ఇవన్నీ నేర్చుకొని చేస్తున్నాను. సో ఇక్కడ మా అత్తమ్మని, మా చిన్నోడిని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ మా ఫ్యామిలీ అంతా కలిపి మా షాప్కి వెళ్ళాము. అది మా షాప్ అన్నమాట. షాప్ దగ్గర పూజ చేసి టపాకాయలన్నీ పేల్చాం. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే మొత్తం అన్నీ నాతోనే క్రాకర్స్ అవన్నీ కాల్పించారు. యాక్చువల్లీ నాకు చాలా భయము, బట్ ఏంటో ఒకటి చేసిన తర్వాత అలా డేరింగ్ వచ్చిందన్నమాట. సో అలాగా అన్నీ సెలబ్రేట్ చాలా బాగా చేసుకున్నాము. చూడండి, దివాళీ ఫెస్టివల్ పండగ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అందరూ కలుస్తారు కాబట్టి, అందరూ గ్యాదర్ అయ్యి ఒకే దగ్గర అన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. అందుకని నాకు పండగ అంటే చాలా ఇష్టము. మీరు మీ ఇంట్లో పండగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.